సరండి దేవుని ఘనమైన నామన స్తోత్రములు. మరి ప్రతి వారము దేవునితో జీవితం అనే కార్యక్రమమును మీరందరూ కూడా చూస్తున్నందుకు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవునితో జీవితం అనే కార్యక్రమం మంచి యొక్క సందేశాన్ని మనకందరూ కూడా అందించుటకు దైవజనుడు మన మధ్యలో అందిస్తున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని మీరందరూ కూడా విని ఆనందించి మీ ఆత్మీయ బలమును పొందుతున్నారని కూడా మేము ఆశిస్తున్నాము. ఆ యొక్క సంఘము తరపున ఆ యొక్క మినిస్ట్రీ తరపున మరి దైవజనుడు యువకుడు మంచి యొక్క సందేశాన్ని మీ అందరికి కూడా అందిస్తున్నాడు. ఈ యొక్క సందేశాన్ని మీరందరూ కూడా విని ఆనందించి మీ ఆత్మీయ ఫలాలు మీరు పొందుతున్నారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ సమయాన్ని మరి ఆ యొక్క వాక్యాన్ని అందిస్తున్నటువంటి అయ్యగారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఆయన వచ్చి ఆ యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీతో పంచుకుంటున్నటువంటి అంశము దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అనేటువంటి అంశం మీద పంచుకొనిచుండగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. నాయన యేసయ్యా, ఈ వాక్య భాగాన్ని బట్టి దేని కొరకు దుఃఖపడాలో మాకు నేర్పించి నాయన మా జీవితంలో సరిచేసుకోవాల్సినటువంటి వాటిని సరిచేసి నాయన మీరు ఆశించిన జీవితాన్ని జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. ఎందుకంటే ఆయన వాక్యాన్ని వినాలని చెప్పి, ఆయన బోధన వినాలని చెప్పి, ఆయన వాక్యాన్ని విని తమ జీవితాలను సరిచేసుకోవాలని చెప్పి బహుజన సమూహములు యేసుక్రీస్తు యొక్క మాటలను వినడానికి ఆయనను వెంబడించారు. అలా వెంబడించినటువంటి ఆ బహుజన సమూహములకు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగము ఈ యొక్క వాక్యము ధన్యకరమైనటువంటి వచనాలను ఎత్తి చెప్పడం జరిగింది. ఆ ధన్యకరమైనటువంటి వచనాలలో 4వ వచనంలో దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. దేని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో దుఃఖపడమన్నాడు. దేని కొరకు మనము దుఃఖపడాలి? మనకున్నటువంటి సమస్యల కొరకు దుఃఖపడాలా? మనకున్నటువంటి ఈ యొక్క కష్టాల కొరకు దుఃఖపడాలా? మరి దేని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఈ యొక్క వాక్యాన్ని ఆ యొక్క జన సమూహములకు దుఃఖపడమని చెప్పి ఎందుకొరకు ఆయన ఈ యొక్క వాక్యాన్ని బోధించడం జరిగింది? ధన్యులు అనగా ఆశీర్వదించబడిన వారు అని అర్థం. అనగా ఆశీర్వదించబడిన వారు ఎవరు? ఆశీర్వదించబడిన వారు ఎవరు? దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. దుఃఖపడవారు ధన్యులు అనగా దేని కొరకు మనం దుఃఖపడాలి? మన ఆధ్యాత్మిక జీవితం కొరకు మనం దుఃఖపడాలి. మన యొక్క ఆత్మీయ స్థితి కొరకు మనకు దుఃఖపడాలి. మనకున్న ఈ యొక్క లోపం ఏంటో మనము తెలుసుకుని దుఃఖపడాలి. మనకున్న పాపం ఏంటో తెలుసుకుని మనము దుఃఖపడాలి. ఈ యొక్క దేవుడు యేసుక్రీస్తు ఉద్దేశం చొప్పుననే దుఃఖపడవారు ధన్యులు అని కొండ మీద ప్రసంగంలో ఈ మాటను తెలియపరచడం జరిగింది. ఈనాడు మనము మన జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకోవాలి. దావీదు తన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలించుకున్నాడు. దావీదు తన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకున్నాడు కాబట్టి దేవా, నా ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో, నన్ను పరీక్షించి పరిశోధించి చూడుము అని చెప్పి దేవునికి ప్రార్థించగలిగాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు తన యొక్క జీవితం బట్టి, తన యొక్క పాపస్థితిని బట్టి ఏం చేశాడు? ఏమని ప్రార్థించాడు తెలుసా? తన యొక్క ఆయాసకరమైన మార్గము తనలో ఉందేమో అనేటువంటి ఒక విధమైనటువంటి తన యొక్క జీవితాన్ని పరీక్షించుకున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే దుఃఖపడుతున్నాడు. అలా దుఃఖపడినటువంటి దావీదు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? తన యొక్క మారు మనసును పొందుకోవడం జరిగింది.
ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ఆయన మరణానికి పునరుద్ధానమై వెళ్ళిపోతున్నటువంటి సమయంలో తన శిష్యులకు తెలియపరిచినటువంటి మాట ఏంటో తెలుసా? మీరు హృదయంలోనూ కలవరపడనీయకుడి, మీరు మీ హృదయంలోనూ కలవరపడనీయకుడి, దేవుని యందు మీరు విశ్వసించుచున్నారు, నా యందును మీరు విశ్వాసము ఉంచండి. ఎందుకు ఈ మాట సెలవిచ్చాడు శిష్యుల కంటే? శిష్యులందరూ కూడా తన హృదయంలో ఉన్నటువంటి కలవరపాటు పడ్డారు. ఎందుకంటే ఇక మేము మా యొక్క యేసుక్రీస్తు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి ఒక విధమైనటువంటి అపోహ వాళ్ళలో కలవరపాటును తీసుకొచ్చింది, హృదయంలో కలవరపాటును తీసుకొచ్చింది. కాబట్టి వారు ఏం చేశారంటే ఈ యొక్క యేసుక్రీస్తు వెళ్ళిపోతున్నాడే అని చెప్పి ఒక విధమైన కలవరపాటు కలిగి ఉండినప్పుడు యేసుక్రీస్తు వారిని ఏం చేశారో తెలుసా? ఈ యొక్క మీరు మీ హృదయంలో కలవరపడనివ్వండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క తన శిష్యులకు తెలియపరిచాడు. ఎందుకంటే మన హృదయంలో మనము కలవరపాటు కలిగి ఉండినట్టయితే మన యొక్క కలవరపాటు ఏమి తీసుకొస్తుందంటే దుఃఖాన్ని తీసుకొస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయము. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. గమనించండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖము మనలో కలగాలి. దైవ ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖము మనలో కలిగినట్లయితే రక్షణార్థమైన మారు మనసు మనకు వస్తుంది. లోక సంబంధమైనటువంటి దుఃఖము కలిగినటువంటి వారు ఏ విధంగా ఉంటుందో తెలుసా? మరణమును కలగజేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే పాపమునకు వచ్చి జీతము మరణం అనగా మేము దుఃఖాన్ని దేని కొరకు దుఃఖపడాలంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితం కొరకు, మన యొక్క పాపముల కొరకు మనం ఏం చేయాలి? దుఃఖపడాలి. ఆ విధంగా దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎవరైతే పడతారో వాళ్ళ జీవితంలో రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగుతుంది. మారు మనసు అనగా జీవితంలో మార్పు చెంది కలిగి ఉండడం అనగా మా జీవితంలో ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్రైస్తవ లక్షణాలను బట్టి ఆ వ్యక్తి మారు మనసు పొందుకున్నాడు అని చెప్పి మనము ఖచ్చితంగా ఆ వ్యక్తిని గుర్తించవచ్చు. అనగా ఆ వ్యక్తి ఆ యొక్క నడక, ఆ యొక్క వ్యక్తి ఉన్నటువంటి ఉన్నటువంటి ఆలోచనలు, ప్రవర్తన తీరు ఆ వ్యక్తిని చూసిన వెంటనే మనము కనిపెట్టవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి చూసిన వెంటనే మారు మనసు పొందుకున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము చేత మారు మనసు పొందుకున్నాడు. కాబట్టి ఆ యొక్క వ్యక్తి దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగినటువంటి వ్యక్తిగా మనము చూసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు మీతో 3 విషయాలను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క 3 విషయాలలో ఈ నినెవె ప్రజల యొక్క దుఃఖము వారి బట్టి పంచుకోవాలని ఆశిస్తున్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఆ సంగతి నినెవె రాజునకు వినబడినప్పుడు అతడును ఆ సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదెలు కూర్చుండెను. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా యోనా అనే ప్రవక్త దేవుని యొక్క పిలుపు ద్వారా, దేవుని యొక్క ఏర్పాటు ద్వారా యోనాను ఎక్కడికి పంపించడం జరిగిందో తెలుసా? నినెవె పట్టణానికి పంపించడం జరిగింది. ఎందుకంటే నినెవె పట్టణము ఒక విధమైనటువంటి దోషము చేత, దేవుని దృష్టికి ఒక ఘోరమైనటువంటి పాపము చేత నింపబడినటువంటి పట్టణం. ఆ పట్టణము నినెవె పట్టణస్థులు ఈ యొక్క
బహు ఘోరమైన పాపం చేత నింపబడి ఉన్నారు. అటువంటి వారి ఎడల ఈ యొక్క నశించిపోతున్నటువంటి వారి ఎడల దేవుడు ఆ యొక్క పట్టణం ఎడల కనికరించాడు. ఎవరైతే తప్పిపోతున్నటువంటి వారుగా ఉంటున్నారో, ఎవరైతే నశించిపోతున్నటువంటి వారుగా ఉంటున్నారో అటువంటి వారి ఎడల దేవుని కనుదృష్టి వారిపై ఉంటుంది. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాడు. ఎవరైతే జీవితంలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఈ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క అవిధమైనటువంటి సమాధానము, శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా ఉంటున్నారో అటువంటి వారి జీవితాలలో సమాధానాన్ని కలగజేయడానికి, అటువంటి వారి జీవితాలలో నెమ్మదిని కలగజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపులను తమ యొక్క పాపలను ఒప్పుకుని ఎవరైతే పశ్చాత్తాపడతారో, వారు ఎవరైతే మారు మనసు పొందుకుని వారు పడేటువంటి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కారణం నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. నినేవే పట్టణస్థులు నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నారు. నశించిపోతున్న వాళ్ళు యొక్క దేవుని యొక్క కోపము వారి మీదికి రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత యొక్క పట్టణానికి రాబోతుంది. అటువంటి స్థితిలో, అటువంటి సమయంలో యోనా అనే ప్రవక్తను అక్కడకు పంపించడం జరిగింది. యోనా ఆ పట్టణానికి సువార్తను ప్రకటించడానికి కూడా ఇష్టం లేకుండా, ఎందుకంటే యోనా నినేవే పట్టణస్థులు వాళ్ళు ఆ యొక్క రక్షణ పొందుకోవడానికి అయినను వాళ్ళు మారు మనసు పొందుకోవడానికి యోనాకు ఇష్టం లేదు. ఎందుకంటే నినేవే పట్టణం ఇశ్రాయేలులకు ఒక విధమైనటువంటి బద్ధ శత్రువుగా ఉంటున్నారు. అటువంటి శత్రువులు మారు మనసు పొందుకోవడానికి యోనాకు ఇష్టం లేదు అని చెప్పి యోనా ఏం చేశాడు? తప్పించుకుని పారిపోవాలని ఆశించాడు. ఆ విధంగా తప్పించుకుని పారిపోవాలనేటువంటి ఆశించినటువంటి యోనాను ఈ యొక్క దేవుడు ఏం చేశాడంటే ఒక తిమింగళాన్ని పంపించి, ఒక మత్స్యమును పంపించి ఆ యొక్క యోనాకు ఆ విధంగా తగిన పాఠము నేర్పించాడు దేవుడు. అలా తగిన పాఠము నేర్పించిన యోనా ఈ మత్స్య కడుపులో నుండి ప్రార్థించిన వెంటనే ఆ మత్స్యము వచ్చి బయటకు యోనాను కక్కివేసిన తర్వాత వెళ్ళి ఆ యొక్క నినేవే పట్టణానికి ఈ యొక్క రక్షణ సువార్తను, దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడం జరిగింది. ఎంత నినేవే పట్టణము ఎన్ని దినములు ప్రయాణం చేసే పట్టణము తెలుసా? 3 దినములు ప్రయాణం చేసే పట్టణం. అటువంటి 3 దినంలో ప్రయాణం చేసే పట్టణంలో యోనా ఎన్ని దినాలు సువార్తను ప్రకటించాడో తెలుసా? 1 రోజు మాత్రమే. 1 దిన ప్రయాణం చేసి సువార్తను ప్రకటించాడు. అలా సువార్తను ప్రకటించినటువంటి యోనా ఆ సువార్తను నమ్మినటువంటి ఆ యొక్క నినేవే పట్టణస్థులందరూ ఏం చేశారో తెలుసా? 6వ వచనం. ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడు ఆ సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదెలో కూర్చుండెను. గోనె పట్ట కట్టుకుని బూడిదెలో కూర్చోవడం. గోనె పట్ట దేనికి సాదృశ్యం? దుఃఖానికి సాదృశ్యం. బూడిద దేనికి సాదృశ్యమో తెలుసా? దుఃఖానికి సాదృశ్యం. ఆ విధంగా అబ్రాహాము జీవితంలో చూసినట్లయితే అబ్రాహాము సహోదరుడైన లోతు సొదొమ గొమొర్రాలో నివాసం చేస్తున్నాడు. అలా సొదొమ గొమొర్రాలో నివాసం చేస్తున్నటువంటి స్థితిలో సొదొమ గొమొర్రానికి దేవుని యొక్క కోపము ఆ పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ నీతిమంతుడైన లోతు ఆ పట్టణంలో ఉన్నాడు. అలా నీతిమంతుడైన లోతు ఆ పట్టణంలో ఉన్నప్పుడు అబ్రాహాము దేవుని ఎదుట బేరంలాడాడు. ఏ విధంగా? ఆ పట్టణంలో 50 మంది ఉండినట్లయితే, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉండినట్లయితే ఆ పట్టణంలో నేను ఆ పట్టణానికి శిక్ష విధించకుండా నేను కాపాడుతాను. ఆ విధంగా బేరంలాడుతూ 10 మంది దాకా వచ్చాడు. చివరికి అబ్రాహాం అంటున్నాడు, నేను బూడిదనైనా నేను మరొకసారి మాట్లాడడానికి అవకాశం ఇస్తావా అని అబ్రాహాము దేవునికి ప్రార్థించాడు. అనగా తాను ఆ యొక్క సహోదరుని లోతు కుటుంబాన్ని రక్షించాలని ఎంతోగానో అబ్రాహాము దేవుని ఎదుట దుఃఖముతో ప్రార్థించినట్టుగా దేవుని వాక్యంలో మనము చూసుకుంటున్నాం. అనగా దుఃఖపడవారు ధన్యులు. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏమి కలుగజేస్తుందంటే మారు మనసు కలుగజేస్తుంది. ఆ విధంగా బూడిదలో ఆ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క గోనె పట్టెలో కట్టుకుని బూడిదలో కూర్చున్నారు నినేవే పట్టణస్థులందరూ.
ఆ విధంగా నినేవ పట్టణ గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్న తర్వాత దేవుని యొక్క కరుణా కటాక్షము ఆ యొక్క నినేవ పట్టణస్థులకు వచ్చింది. ఆ విధంగా దేవుడే ఆ పట్టణాన్ని శిక్షిస్తానన్న దేవుడే ఆ పట్టణాన్ని శిక్షించకుండా వదిలిపెట్టాడంటే కారణం ఏంటో తెలుసా? ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని వాళ్ళు పొందుకున్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని వాళ్ళు పొందుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క కనికరాన్ని ఆ పట్టణస్థులు పొందుకున్నారు. కాబట్టి మనము మన జీవితంలో దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి జీవించాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేస్తుంది? రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. రక్షణార్థమైన మారు మనసు మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? దేవునికి సాక్షిగా జీవించాలి అనేటువంటి మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? రెండవదిగా దావీదు యొక్క దుఃఖం. దావీదు తన జీవితంలో పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని దావీదు జీవితంలో పాపం చేసినప్పుడు ఆ పాపము బయట పెట్టడానికి నాతాను అనే ప్రవక్తను నియమించాడు దేవుడు. నాతాను అనే ప్రవక్తను నియమించిన తర్వాత నాతాను వెళ్ళి వెంటనే దావీదు వెంటనే వెళ్ళి దావీదు యొక్క పాపాన్ని బయట పెట్టాడా? లేదు. ఏం చేశాడో తెలుసా? నాతాను అనే ప్రవక్తను దావీదు దగ్గరకు పంపించాడు. అలా దావీదు దగ్గరకు వెళ్ళిన వెంటనే నాతాను దావీదు చేసినటువంటి పాపంను సూటిగా చెప్పి దావీదు చేసినటువంటి పాపంను సూటిగా చెప్పి ఆ యొక్క పాపమును ఒప్పుకునేటట్లు చేశాడా? లేదు. ఏం చేశాడో తెలుసా? ముందుగా ఆ పాపాన్ని తనంతట తాను ఒప్పుకునేటట్లు ఏం చేశాడు? ముందుగా నాతాను ఒక ఉపమానాన్ని తెలియజేశాడు. ఒక ఉపమానం ద్వారా ఏం చేశాడు? తన పాపమును తానే గుర్తించేటట్లుగా నాతాను ఏం చేశాడంటే ఆ పాపాన్ని బయట పెట్టేశాడు. కారణం ఏంటో తెలుసా? నాతాను ఎప్పుడైతే ఆ పాపాన్ని బయట పెట్టేశాడో అప్పుడు ఆ దావీదు అంటున్నాడు, ఏమని అంటున్నాడు? ఏం చూడండి. రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండున్నట్లు యెహోవా నీ పాపమును పరిహారించెను. అయితే ఈ కార్యం వలన యెహోవా దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలగజేస్తేవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఏం చేశాడు అంటే దావీదు నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా నీవు చావకుండున్నట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరిస్తాడు. ఏం చేశాడు? దావీదు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని అక్కడ బయట పెట్టేశాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలుగజేశాడు. అలా దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలుగజేశాడు. కాబట్టి నాతాను ఈ యొక్క ప్రవక్త ద్వారా ఆ పాపాన్ని బయట పెట్టిన తర్వాత ఆ పాపాన్ని కప్పి పెట్టుకోవడానికి ఏం చేశాడు? ప్రయత్నము చేయలేదు దావీదు. అలా ఏం చేశాడంటే తన యొక్క పాపాన్ని ఏం చేశాడంటే ఒప్పుకునే విధంగా చేశాడు. ఆ విధంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం చేత తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క దావీదు యొక్క పాపంను పరిహారము చేశాడు. అలా పరిహారం చేసినటువంటి దావీదు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ యొక్క దావీదు జీవితంలో ఒక బత్షెబా విషయంలో తప్ప ఏ విషయంలో ఆయన పాపం లేనివాడుగా ఉంటున్నాడు. ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించగలిగాడు. కారణం ఏంటో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం తీసుకొస్తుంది? రక్షణార్థమైన మారు మనసును తీసుకొస్తుంది. లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క మూడవదిగా పేతురు యొక్క దుఃఖం. లోకసువార్త 22వ అధ్యాయం 61-62 వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ యొక్క పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు.
పేతురు తన యొక్క తప్పిదము గుర్తించాడు. పేతురు తన యొక్క తప్పిదమును గుర్తించాడు. ఏ విధంగా తెలుసా? ఒకప్పుడు పేతురు, ప్రభువా, నీతో పాటు నేను చవవలసి వస్తే నేను కూడా చస్తాను. ప్రభువా, నీతో పాటు చవవలసి వచ్చినప్పుడు నేను కూడా నీతో పాటు చేస్తాను. ఒకప్పుడు పేతురు, నీవు జీవం కలిగిన దేవుడవు, నీవు జీవం కలిగిన కుమారుడవు అని చెప్పిన పేతురు ఇప్పుడు ఏమని అంటున్నాడో తెలుసా? ఇప్పుడు ఈ యొక్క పేతురు ఎప్పుడైతే యూదులు వచ్చి యేసుక్రీస్తును పట్టుకుని సిలువ వేయడానికి యేసుక్రీస్తును పట్టుకుని ముందుకు పోయారో అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అప్పుడు ఏం చేశారో తెలుసా? ఈ యొక్క పేతురు ఆ యొక్క 3 సార్లు కోడి కూయకమునిపై 3 సార్లు ఏం చేశాడు తెలుసా? ఈ ప్రభువును ఎరగనని అనేశాడు. ఆ విధంగా అనినటువంటి పేతురు ఏం చేశాడంటే తన యొక్క ఏమని అంటుండే 21-22 వచనంలో, అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు పేతురు వైపు చూశాడో అప్పుడు యేసుక్రీస్తు పేతురును చూసిన అప్పుడు పేతురు ఏం చేశాడో తెలుసా? తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని, తన యొక్క వ్యక్తిగత స్థితిని ఏం చేశాడు? పరిశీలించుకున్నాడు. అయ్యో, నేను ఒకప్పుడు నా ప్రభువుతో నేను చావవలసి వస్తే నేను కూడా చనిపోతాను అని చెప్పి నేనే ఇప్పుడు ప్రభువును ఎరగనని ముమ్మారు పలకవలసి వచ్చిందే అని చెప్పి ఏం చేశాడు తెలుసా? పేతురు ప్రభువును ప్రభు పేతురు చూశాడు. అప్పుడు పేతురు ఏం చేశాడో తెలుసా? కోడి కుయ్యక మునిపే నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. పేతురు ఏం చేసుకున్నాడు తెలుసా? జ్ఞాపకం చేసుకున్నాడు. తన ఆధ్యాత్మిక స్థితిని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. తన యొక్క వ్యక్తిగత స్థితిని గురించి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈనాడు మన జీవితాల్లో జ్ఞాపకం తెచ్చుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. మనం ఎటువంటి స్థితి జీవిస్తున్నామో, ఎటువంటి ఆత్మీయ స్థితి దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయ స్థితిని, దేవుడు కోరుకుంటున్నటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిని మనము జీవించగలుగుతున్నామో లేదో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందుకుంటారు. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పొందుకుని అదేవిధంగా ఏం చేస్తారు? రక్షణార్థమైన మారు మనసును కూడా పొందుకుంటారు. ఆ యొక్క పేతురు ఏం చేశాడు? ఈనాటి కాలంలో ఈనాటి కాలంలో చూసినట్లయితే ఈ యొక్క క్రైస్తవుల్లో కూడా ఏం చేస్తారు? తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకునే వారంగా కాకుండా ఇతరుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించేవారుగా ఉంటున్నారు. ముందుగా మన యొక్క వ్యక్తిగత జీవితం ఏంటో మనం పరిశీలించుకోవాలి. మనము ఎటువంటి వారమో దేవుని ఎదుట మన యొక్క వ్యక్తిగత జీవితము సరైనదిగా ఉందా లేదా అనేది మనము ముందుగా పరీక్షించుకోవాలి. ఆ విధంగా మనం పరీక్షించుకున్నట్లయితే మనం ఏ విధంగా ఉంటామో తెలుసా? మనము దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగినటువంటి వారంగా ఉంటాము. అయితే ఈ యొక్క దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. సుంకరి ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో తెలుసా? దైవ చిత్తానుసారమైన ప్రార్థన సుంకరి చేస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన ప్రార్థన సుంకరి చేస్తున్నాడు. ఏ విధంగా? ఆయన సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు తన యొక్క కన్నులు ఎత్తుటకైనను ఆ యొక్క ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, తన యొక్క పాపస్థితి బట్టి, తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని బట్టి సుంకరి ఏం చేస్తున్నాడు? దుఃఖాన్ని సలుపుతున్నాడు. సుంకరి దుఃఖాన్ని బయట పెడుతున్నాడు. తన యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి దుఃఖము ద్వారా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ద్వారా ప్రార్థన సుంకరి చేస్తున్నాడు. ఏ విధంగా తెలుసా? పాపినైనా దేవా, పాపినైనా నన్ను కరుణించు.
ఈనాటి మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయాల్లో తప్పిపోయినటువంటి వారుగా ఉంటున్నాం. ఏదో ఒక విషయాల్లో మనము ఈ యొక్క దారి తప్పిపోతున్నటువంటి వారుగా ఉంటున్నాం. అయితే మనం ఏం చేయాలో తెలుసా? ప్రభువా, నేను దారి తప్పిపోతున్నాను. ప్రభువా, నేను తప్పిపోతున్నటువంటి నేను మరలా నీ దారిలోకి నడిపించుకో అని దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనలో కలిగి ఉండాలి. ఆ విధంగా దైవ చిత్తానుసారమైన దుఃఖము మనలో కలిగి ఉండినట్లయితే ఖచ్చితంగా మన ప్రభువు మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గం ద్వారా ఆయన మనలను నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ఈ యొక్క సుంకరి ఏం చేస్తున్నాడో తెలుసా? దేవా, పాపినైనా నన్ను కరుణించని దైవ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేశాడు. ఆ విధంగా దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయగలిగాడు కాబట్టి సుంకరి నీతిమంతుడు అని అనిపించుకున్నాడు. ఎవరు సుంకరి నీతిమంతుడని, ఈ యొక్క పరిసయుడు నీతిమంతుడని అనిపించుకోలేదు. ఇక్కడ ఉన్న పరిసయుడు నీతిమంతుడని అనిపించుకోలేదు. ఎవరు నీతిమంతుడు అనిపించుకున్నారు తెలుసా? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు ఆ సుంకరి మాత్రమే ఏం చేశాడో తెలుసా? ఈ యొక్క ఉన్నటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం ద్వారా సుంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. కాబట్టి మన జీవితంలో నీతిమంతులుగా విశ్వాసం ద్వారా ఎంచబడాలి అని అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలో తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉండాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉండినట్లయితే ఖచ్చితంగా మన ఆధ్యాత్మిక జీవితము ఆత్మ ఫలములు ఫలించే జీవితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడదు. దుఃఖము దేని కొరకు పడాలి? మన యొక్క ఆధ్యాత్మిక స్థితి కొరకు మనం దుఃఖపడాలి. మన యొక్క పాపపు స్థితి కొరకు మనం దుఃఖపడాలి. కాబట్టి ఈ యొక్క మన జీవితాల్లో మనము ఎల్లప్పుడూ కూడా పరిశీలించుకుంటూ దేవుడు చూపిన మార్గంలో మనము నడుస్తూ ముందుకు సాగిపోయిన వారంగా ఉంటున్నాం. కాబట్టి కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించబడుగాక. ప్రార్థన చేసుకుని దేవుని ఈ యొక్క ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. నాయనా ప్రభువా, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలగజేస్తుంది. నాయనా, ముందుగా మమ్మలను మా జీవితాల్లో నా ప్రభా రక్షణార్థమైన మారు మనసును కలగజేసి నాయన మా జీవితాల్లో ప్రభా మాలో ఉన్న లోపాన్ని బట్టి దుఃఖపడుతున్నాం. మాలో ఉన్నటువంటి ప్రభా పాపమును బట్టి తప్పిదమును బట్టి దుఃఖపడుతున్నాం. మమ్మలను సరిచేసి నాయన నీ కృపదారు నా తండ్రి మమ్మను స్థిరమైనటువంటి విశ్వాసం ద్వారా నిలబెట్టుకొని నాయన మీరు ఆశించిన జీవితాన్ని జీవించుటకు మాకు సహాయం చేయండి. ఈ యొక్క కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.